న్యూ హౌసింగ్ బోర్డు ఓనర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న కాలనీ పార్క్ స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడాన్ని సొసైటీ సభ్యులు ఖండించారు. మంగళవారం కాలనీలోని అక్రమ నిర్మాణం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. న్యూ హౌసింగ్ బోర్డు 4వ, 5వ జోన్లో ఉన్న పార్కు స్థలంతో పాటుగా ప్రతి ఇంచుమించు భూమి సొసైటీ ఓనర్ల సొంతమని, పిల్లల ఆట విడుపు కోసం పార్కు స్థలం కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం ఇదే స్థలంలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు దాన్ని తొలగించి ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ పార్కు స్థలం వద్ద నిరసన తెలిపారు. సొసైటీ యజమానుల అనుమతి లేకుండా పార్కు స్థలంలో నిర్మాణాలు చేపట్టడం సరికాదని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు ఆపివేయాలని, పార్కు స్థలాన్ని కాపాడాలని కోరారు. హౌసింగ్ బోర్డ్ ఓనర్స్ సొసైటీ న్యూ హౌసింగ్ బోర్డ్ ఇది 4th and 5th జోన్లకు సంబంధించినటువంటి ఇది జోన్. ఇది ఇక్కడ దాదాపు గత 30 సంవత్సరాల క్రితమే అందరూ కూడా ఈ క్వార్టర్స్ కొనుక్కోవడం జరిగింది. ప్రతి ఇంచు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓనర్స్ కొనుక్కున్నటువంటి భూమి. ఈ భూమిలో మనకు అప్పుడే పార్క్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి పార్క్ స్థలం అనేటువంటిది పూర్తిగా ఇది సొసైటీకి సంబంధించిన ఓనర్స్ది. ఈ ల్యాండ్లో పార్క్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రదేశంలో చెట్లు కొట్టేసి ఆ పార్క్ స్థలాన్ని పూర్తిగా మొరం దవ్వి ఇక్కడ ఇతర నిర్మాణాలు ఎలాంటి ఓనర్స్ పర్మిషన్ లేకుండా చేపట్టడం అనేటువంటిది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వాన్ని ఓనర్ సొసైటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది రేపటి పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు ప్రతి ఇంచు కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి ప్రాపర్టీ ఇది. దీంట్లో ఇతర నిర్మాణాలు చేపట్టి పార్కు స్థలాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్కుని పూర్తి స్థాయిలో ఏదైతే చేపట్టిన నిర్మాణాలు ఉన్నాయో ఈ నిర్మాణాలన్నింటినీ కూడా ఆపివేసి ఇక్కడ పూర్తి స్థాయి ఒక పార్కుని డెవలప్మెంట్ చేయాలా. 3rd, 4th, 5th జోన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్కు డెవలప్మెంట్ లేదు. ప్రభుత్వం భూమి అమ్మినాడు. అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటాం, రోడ్ల నిర్మాణం చేపడతాం, డ్రైనేజ్ చేపడతాం, పార్క్ నిర్మిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి పార్క్ స్థలాల్లో ఇతర నిర్మాణాలు చేపట్టడానికి పర్మిషన్స్ లేకుండా మరి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎట్లా నిర్మాణాలు చేపడుతున్నారో ఎలాంటి జవాబుదారీతనం లేదు. పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ లేదా ఒక ఓవర్ ట్యాంక్ నిర్మాణానికి లేదా టెండర్లు పిలవటం, ఆల్రెడీ ఇక్కడ లేదా కాంట్రాక్టర్ గారు గుత్తేదారు వాళ్ళు వచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది. కాబట్టి లేదా ఇక్కడ మేము లేదా సంబంధిత ఉన్నతాధికారులకు కూడా మేము ఇక్కడ కోరుకుంటున్నది వాళ్ళ నుంచి మేము వినాల్సింది ఒకటి విషయం ఏమంటలేదా, ఇంత పెద్ద నిర్మాణం ఇక్కడ జరుగుతుంది, ఇన్ని లక్షలు వేసించి నిర్మాణం జరుగుతున్నది. మరి అదైతే ప్రభుత్వ స్థలం కాదు, ప్రభుత్వం ఇచ్చిన స్థలం కూడా కాదు. అది లేదా 100% లేదా మన హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి ప్లేస్ అది లేదా హౌసింగ్ బోర్డులో లేదా వాళ్ళు ఎంతమంది అయితే అలాంటిస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లేదా ప్రతి ఒక్కరికి లేదా రూపాయి లేదా దాంట్లో వాళ్ళది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటి కమిటీ పర్పస్ లేదా అక్కడ ఏం చేయాలన్నా ఒక చిన్న నిర్మాణం ఏమైనా జరగాలన్నా కూడా లేదా కాలనీకి సంబంధించి కాలనీ సొసైటీకి సంబంధించి లేదా ఒక తీర్మానం అనేది లేదా ఖచ్చితంగా అవసరం పడుతుంది. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో 3వ, 4వ, 5వ జోన్లో అభివృద్ధి దిశలో మరి పార్క్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ పార్క్ స్థలాన్ని మొక్కలు నాటి మరి అభివృద్ధి దిశలో భాగంగా ముందు నడుస్తున్న తరుణంలో ఇక్కడ రాత్రికి రాత్రే మరి తవ్వకాలు జరిపి అక్రమంగా ముందుకు వస్తున్నారు. ఈ పార్క్ స్థలాన్ని చిన్నపిల్లలకు మరి ఆడుకోవడానికి విషాదంగా మరి ఈ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. కాలనీ వాసులకు సంబంధం లేకుండా మరి ప్రభుత్వము అభివృద్ధి దిశలో ముందుంటూ ఒక భాగంగా ఒక హైడ్రా కమిటీలు వేస్తూ మరి హైడ్రా కమిటీకి ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్లకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా, కలెక్టర్ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఒక అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మరి భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు ప్రభుత్వము జోక్యం తీసుకొని కలెక్టర్ గారు మరి దీన్ని తక్షణమే చర్య తీసుకొని ఇక్కడ మా సంబంధిత హౌసింగ్ బోర్డు అసోసియేషన్ వాళ్లకు న్యాయం చేయాలి.